సార్ రోజువారీ జీవితంలో ఏ రోగాలు రాకుండా ఉండడానికి ఇట్లా ప్యాక్డ్ ఫుడ్ అంటే బయట నుంచి వచ్చిన ఆరోగ్యవంతమైన ఫుడ్ అయినా సరే మన దాకా వచ్చి మనం తీసుకొని మనం హెల్తీగా ఉంటాము ఉండగలుగుతాము ఎన్నో రోగాలకు కూడా ఆఫ్ కోర్స్ సమాధానం చెప్పింది కానీ మీరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అసలు ఎంతవరకు మార్కెట్లోకి తీసుకెళ్ళొచ్చు అన్న థాట్తో స్టార్ట్ చేశారు. అయితే ముందు నేను ఈ థాట్ రావడానికి ఏంటంటే, నేను ముందు ఫార్మరు. అక్కడ విపరీతమైన పెస్టిసైడ్ కొట్టి ఇప్పుడు చాలా తప్పులు చేస్తున్నాం కదా. అంతకన్నా నేను ఒక 30 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాకే నేను ఆ తప్పులను చేశాను తెలియక. ఎందుకంటే పెస్టిసైడ్ విపరీతంగా కొట్టడం ఇంకా అసలు చాలా ఇంకా దారుణంగా అనమాట. అప్పుడు చాలా బ్యాన్ చేసిన పెస్టిసైడ్ కూడా కొట్టేవాళ్ళం తెలియక, ఆ పురుగు చంపాలి అనే దాంతో. దాని నుంచి నేను అన్ని జబ్బులు తెచ్చుకున్నాను. నా మొత్తం బాడీ అంతా దెబ్బతినిపోయింది దాంతో. అప్పుడు నేను ఏ మందులు వాడినా ఎన్నో తిరిగాను, నేను ఎక్కడ ఏం దొరకలేదు. చివరికి నేను నేచర్కి సంబంధించిన దాంట్లోకి వచ్చి అక్కడ నాకు సొల్యూషన్ దొరకటం. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇందులో ఉంది అసలు. ఎందుకంటే నాకు ఒక 10 ఇయర్స్ నుంచి భరించలేని ఒక ఎసిడిటీ 10 డేస్లో తగ్గింది. అక్కడ వచ్చింది నాకు ఇక నమ్మకం. అక్కడి నుంచి నా జర్నీ 99లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత కరోనా వైరస్ రావటం. ఆఫ్టర్ ఆల్ మన బాడీ కరెక్ట్ ఉంటే వైరస్ మన బాడీ చంపాలి, కానీ వైరస్ మనల్ని ఎట్లా చంపిద్దని దాని మీద నేను కావాలని తెచ్చుకోవటం, అదంతా గవర్నమెంట్కి లెటర్లు రావటం, వాళ్ళు పట్టించుకోకపోవటం. అప్పుడు నాకు వచ్చింది ఇక నేను ఎలా తగ్గించుకున్నాను అలానే అందరికి ఎందుకు తగ్గకూడదని వచ్చి అప్పుడు ఈ నేచర్ మంత్రం అనేది పెట్టడం. దాంట్లో ఏం కావాలి నాకు, ఎందుకంటే నాకు ప్రతిదీ అనుభవం ఉంది దాంట్లోనే. ఎందుకంటే ఒక నేచర్ కంప్లీట్ గా దాని మీద అవగాహన ఉంది. ఇప్పుడు చేసేది కూడా దానికి దగ్గరగానే ఉంటుంది. సో నాకు అంత ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా చెప్పడానికైనా ఏదైనా తగ్గించడానికైనా ఇట్లా నాకు ఈజీ కావడం అనేది జరిగింది.